నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ పాలిటిక్స్ లో కాళేశ్వరం విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జూన్ 5న విచారణకు హాజరు కావాలని కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో దీనిపైన మామ అల్లుడు ఇద్దరు కలిసి ఫామ్ హౌస్ లో సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారు. అసలు వెళ్లాలా వద్దా, స్పందించారా లేదా అనే విషయం పైన సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారు. దాదాపు 3 గంటల పాటు కేసీఆర్ తో మంతనాలు సాగించారు హరీష్ రావు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఏంటి మరి, విచారణకు హాజరవుతారా లేదా? ఎందుకంటే ఇది కీలక ఘట్టం కాబట్టి విచారణకు మస్ట్ అండ్ షుడ్ గా హాజరు కావాలని చెప్తున్నారు. ఎటువంటి మంతనాలు చేస్తున్నారు, అసలు దీనిపైన ఏమనుకుంటున్నారనే విషయాల గురించి డిబేట్ లో మనం చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వెంకటరెడ్డి గంగాపురం బీజేపీ నాయకులు, అలాగే డాక్టర్ కేతూరు వెంకటేష్ గారు కాంగ్రెస్ నాయకులు. నమస్తే అండి ఇద్దరికి, వెల్కమ్ టు వెంకటరెడ్డి గారు. ఏంటి ఇప్పుడు జూన్ 5న విచారణకు హాజరు కావాలని చెప్తున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో ఇప్పుడు కీలక ఘట్టం అనేది చోటు చేసుకుంది. ఇప్పటి వరకు జరిగిన విచారణ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ జరిగే విచారణ ఒక ఎత్తు. వచ్చే నెల విచారణకు హాజరు కాబోయే మాజీ సీఎం కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది, చాలా ఆసక్తికరంగా మారింది. ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి మేడం, బహుశా టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ చరిత్రలో గత 25 సంవత్సరాలుగా వాళ్ళు అనుభవించినటువంటి హోదా కానివ్వండి, ఆ హూందా కానివ్వండి, గౌరవం కానివ్వండి, అది ఉద్యమ కాలంలో పార్టీ మామూలుగా దానికి ఉండేటువంటి ఇమేజ్ అనేటువంటిది ఉన్నటువంటి పరిస్థితి. కేసీఆర్ గారిని, హరీష్ రావు గారు గారిని మనం చూసినటువంటి, ఎందుకంటే వాళ్ళతో కలిసి పనిచేసేటువంటి అవకాశం జీఎస్లో నాకు లభించింది కాబట్టి. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చింది. గత 10 సంవత్సరాలుగా కూడా అదే పద్ధతిలో వాళ్ళంటే పాయింట్ ఏంటంటే 25 సంవత్సరాలు వాళ్ళు నిరాఘాటంగా ఏకఛత్రాధిపత్యంగా తెలంగాణ రాజకీయాలను శాసించినటువంటి స్థాయి వాళ్ళకు ఉన్నటువంటిది. ఇవాళ ఫస్ట్ టైం ఇటువంటి పరిస్థితి వాళ్ళకు, అంటే ఎంక్వైరీ కమిషన్ ముందుకు రావడము, ఆరోపణల మీద, అవినీతి ఆరోపణల మీద, కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్లాన్ డిజైన్, ఎగ్జిక్యూషన్, నిర్ణయాలు, వీటన్నిటి మీద కూడా కేసీఆర్ వైపు అందరి చూపులు, అందరి వేళ్లు చూపిస్తున్నటువంటి ఒక సందర్భాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలా ఎంక్వైరీ, 90% ఎంక్వైరీ అయిపోయినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంటే ఏమిటి, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ బాసెస్ ముగ్గురు, ఒకటి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి కాబట్టి, ఈటల రాజేందర్ గారు, ముగ్గురు కూడా టైం ఇచ్చి, డేట్ ఇచ్చి వాళ్ళు ఆహ్వానించడం జరిగినటువంటిది. మీరు వెళ్ళినట్టుగా వారు వెళ్తారా వెళ్ళరా అనేటువంటి విషయంలో మాకు సంబంధించినంత వరకు ఈటల రాజేందర్ గారు మా పార్టీ తరఫున మాత్రం ఆయన తప్పకుండా హాజరవుతారు. సరైన సమాధానాలు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల గురించి స్పష్టంగా చెప్పాలనేటువంటిది ఆయనలో ఉన్నటువంటి ఒక భావం. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, మీరు వెళ్తారా వెళ్ళరా, 3 గంటలు 2 గంటలు సమావేశం జరుగుతున్నది. కాళేశ్వరం గురించి ఒక భాగం అయితే, కవిత ఎపిసోడ్ ఒకటి, 2 రకాలుగా కూడా మనం ఊహించడానికి వీలుంది. ఇప్పుడు 50 నుంచి 60 మంది సీనియర్ ఇరిగేషన్ కు సంబంధించినటువంటి అధికారుల యొక్క దర్యాప్తు అనేటువంటిది జస్టిస్ ఘోష్ కమిషన్ అనేటువంటిది పూర్తి చేసింది అనేటువంటిదే నా అభిప్రాయం. కాబట్టి చాలా సందర్భాల్లో మనకు వస్తున్న మీడియా కథనాల ప్రకారంగా వాళ్ళ నిర్ణయం అనేటువంటిది మేము చేసినటువంటి నిర్ణయం కాదు, పైనుంచి వచ్చేటువంటి నిర్ణయమే, కేసీఆర్ వైపు వేలు చూపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. మనకు మీడియాలో వచ్చినటువంటి కథనము వాళ్ళు ఏం చెప్పారు రిటర్న్ గా, మరి వాస్తవానికి కేసీఆర్ ఏం చెప్తే చేస్తారా? సీనియర్ ఇంజనీరింగ్ చీఫ్లు ఉన్నారు, చాలా కీలకమైన ఇంజనీరింగ్ చీఫ్లే కాకుండా ఇరిగేషన్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారు. ఫైల్ ఎట్లా అప్రూవ్ అవుతాయి? ఏదైనా ఫైల్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి నోట్ ఏదైనా రాయాలి, ఇది వీలు కాదు, ఇది డిజైన్ వ్యతిరేకము, ఇది వీలు కాకుండా ఉండేటువంటి పరిస్థితులు, ఇట్లా దీనివల్ల అనేక సమస్యలు వస్తాయని చెప్పి రాశారా? రాస్తే కూడా అది ముఖ్యమంత్రి గారు కానీ, ఇరిగేషన్ మంత్రి గారు కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కానీ వాళ్ళ అభిప్రాయం రాశారా అనేటువంటిది ఫైల్లో ఉండేటువంటి గవర్నమెంట్ ప్రొసీజర్ మాట్లాడుతుంది. అంతేగాని వీళ్ళు అనుకూలంగా రాసినారు, వాళ్ళు అనుకూలంగా సంతకం పెడితే మాత్రం అందరూ ఇరుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి బహుశా దాని గురించే ఇవాళ 3 గంటలు, మొన్న నిన్న అనేక సందర్భాల లోపల హరీష్ రావు గారు కేసీఆర్ గారిని కలుస్తున్నటువంటి సందర్భం ఉంది. ఒకటి, ఒకే రకంగా ఉండాలి జవాబు. ఇప్పుడు అధికారులు ఒకవేళ వెళ్తారా వెళ్ళారా తెలియదు, మనం వెళ్తారా అనుకుని మనం మాట్లాడుతున్నాము, వెళ్ళకపోతే మనం చేసేది ఏం లేదు. ఇప్పుడు అధికారులు ఇచ్చినటువంటి వివరణ ఏంది, దాని కోణంలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పదలుచుకున్నారు, ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు సమన్వయం చేసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో ఏది చెప్తే బాగుంటది, ఏది ఇబ్బందికరంగా ఉండదు అనేటువంటిది బహుశా వాళ్ళకు ఉండేటువంటి ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుని చర్చించుకుంటున్నారేమో అనేటువంటిది నేను అనుకుంటున్నటువంటి అభిప్రాయం. సరే, వాళ్ళు రేపు వెళ్ళరు, చేతనెత్తేస్తారు, అది సంగతి వేరు. కానీ నాకు తెలిసినంత వరకు ఎంక్వైరీ కమిషన్ లో ఉండేటువంటి రూల్స్ లో, రెగ్యులేషన్స్ లో
ఎవరైనా కూడా అవాయిడ్ చేయడానికి వీల్లేదు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్ట ప్రకారంగా రావాలి వాళ్ళు. అయితే బహుశా వెళ్ళి ఆయన ప్రజెంటేషన్ ఇస్తాడు, ఏం చెప్తాడు అనేటువంటి మనం వేచి చూడవలసినటువంటి అవసరం. అయితే వెంకటరెడ్డి గారు, ప్రాజెక్ట్ అవినీతిలో మా నేతకు ఎటువంటి సంబంధం లేదు అని ఈటెల సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే అంశాన్ని ఒకవేళ విచారణ కమిషన్ ఎదుట ఈటెల తన వాదనగా వివరించే అవకాశాలు ఉన్నాయని కూడా పేర్కొంటున్నారు. ఏంటి ఆయన సన్నిహిత వర్గాలు ఏం చెప్తున్నాయి? కరెక్ట్. ఇప్పుడు ఈటెల గారు చెప్తున్నటువంటిది కానీ పార్టీలో మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారితో కూడా ఆయన సంప్రదింపులు చేయడం జరిగినట్టు ఇంకా చేస్తారు. రేపు ఎల్లుండి కిషన్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు. మేమేమంటున్నామంటే ఆనాటి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, నిర్ణయం ఎట్లా జరుగుతున్నటువంటిది ఆ కోణం లోపల ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గా ఆయన బాధ్యత డబ్బులు రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటది, కానీ టెక్నికల్ గా ఆయనకు సంబంధం ఉంటదని చెప్పి నేను అనుకోవడం లేదు. సరే ఉంటదా ఉండదా అనేటువంటిది లోతుగా పరిశీలిస్తే ఏంది అనేటువంటి దాని కింద ముఖ్యంగా ఏంటంటే అధికారుల యొక్క నోట్ ఫైల్ ఎట్లా ఉంది, ఫైనాన్స్ మినిస్టర్ మన ఇరిగేషన్ మినిస్టర్ దాన్ని సర్టిఫై చేసినాడా లేదా, ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత డబ్బుకు సంబంధించినటువంటి రొటీన్ ప్రాసెస్. ఇప్పుడు ఆనాటికి ఉన్నటువంటిది కీలకంగా ఉన్నటువంటిది ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణారావు గారే ఆనాడు ఉన్నటువంటిది ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటిది. వీళ్ళందరూ ఏం చెప్పారు, ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఈటెల రాజేందర్ గారు తనకు ఉండేటువంటి ఆనాడు ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయి, తన నిర్ణయం ఎట్లా చేయవలసి వచ్చింది, ఏ రకంగా అనేటువంటి దానికి ఆయన సమాధానం చెప్తారు. దాంట్లో అంతకంటే ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఏమి భావించడం లేదు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల సేకరణ కోసం నాటి కేసీఆర్ ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది. అప్పుడే ఆర్థిక శాఖ మంత్రికి అసలు సంబంధం లేకుండానే ఆ కార్పొరేషన్ ద్వారా నిధులు సమకూర్చారని మాట్లాడుతున్నారు. అండ్ నిజంగానే అప్పట్లో కూడా ఒక మాట మాట్లాడుతున్నారు, అంటే ఏది చేయాలన్నా కూడా కేసీఆర్ అంతిమ నిర్ణయమే, అటు ఇంజనీర్లు కానీ ఇటు ఆర్థిక మంత్రి కానీ ఇంకెవరైనా చెప్పినా కూడా వినరు. ఆయన కాళేశ్వరం మానసపుత్రిక కాబట్టి ఆ విషయంలో కేవలం ఆయన నిర్ణయమే ఫైనల్, ఇంకా ఎవరు ఏది చెప్పినా వినరు. అంటే కేవలం కేసీఆర్ తీసుకున్న ఆ నిర్ణయం వల్లే ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అనుకోవచ్చా? కార్పొరేషన్ రుణాలకు సంబంధించి ఏమంటారు? ఇప్పుడు మేడం మీరు ఒక టెక్నికల్ గా ఒక చక్కని పాయింట్ రేజ్ చేసినారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి కార్పొరేషన్ గురించి సమస్య వచ్చినప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ అండి, లేకపోతే పాలమూరు రంగారెడ్డి కార్పొరేషన్ అండి, లేకపోతే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన కార్పొరేషన్ అండి, మిషన్ భగీరథకు సంబంధించిన కార్పొరేషన్ అండి, ఆర్టీసీకి సంబంధించిన కార్పొరేషన్, అనేక కార్పొరేషన్లు నా దృష్టిలో ఒక 20 నుంచి 25 కార్పొరేషన్లను సృష్టించడం జరిగింది కేసీఆర్ జమానాలో. కార్పొరేషన్లు అంటే బడ్జెట్ సంబంధం లేకుండానే ఈ కార్పొరేషన్ల ద్వారా వివిధ అప్పులు నాకు తెలిసినంత వరకు ఏదో ఒక సందర్భంలో కిషన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు 70%, ఎందుకంటే 70% కాళేశ్వరానికి సంబంధించిన నిధులను కూడా ఈ కార్పొరేషన్ ద్వారా సేకరించడం జరిగింది. కార్పొరేషన్ బ్యాంకులను అంటే ఇది కౌంటర్ గ్యారెంటీ ఉంటుంది, మరి గుర్తుపెట్టుకోండి. కార్పొరేషన్ అనేటువంటిది కేవలం తాత్కాలికమైంది, ప్రభుత్వం శాశ్వతం. ఏ వ్యవస్థలో అయినా అది ప్రజాస్వామ్య ప్రభుత్వమా, నియంత్రిత ప్రభుత్వమా, ఇంకో ప్రభుత్వం అనేటువంటిది వదిలేయండి. కాబట్టి గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, దానికి విలువ ఉంటది. కార్పొరేషన్లు వాళ్ళు ఉంటాయి, రేపు పోతాయి. కాబట్టి అప్పులు 2,000 కోట్ల అప్పులు ఇచ్చేటప్పుడు బ్యాంకర్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఎవరు దీనికి గ్యారంటీ ఇస్తారు. కాబట్టి ప్రతి కార్పొరేషన్ తీసుకున్నటువంటి రుణము అంటే ఇది నాన్ బడ్జెటరీ అని వాడుతున్నాము. నాన్ బడ్జెట్ అంటే బడ్జెట్ లో చెప్పబడని, అసెంబ్లీలో చర్చకు రానటువంటిది, ఈ కార్పొరేషన్ల ద్వారా డబ్బులు సేకరించేటువంటి ఒక కొత్త పద్ధతిని ఈ ప్రభుత్వాలు సృష్టించడం అనేటువంటిది, ఎత్తుకోవడం అనేటువంటిది చాలా దారుణమైన సంఘటన. ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ వస్తుంది, లోన్లు తీసుకోవాలంటే ఎఫ్ఆర్బిఎం వస్తుంది, కాబట్టి బడ్జెట్ లో చూపించరు. కాబట్టి మీరు అన్నట్టుగా ఏంటంటే ఇప్పుడు ఒక చక్కని పాయింట్ మీరు రేజ్ చేసినారు. ఈటెల రాజేందర్ గారు బహుశా సేఫ్ జోన్ లో ఉండి ఉంటాడు. ఆ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి అంశములు ఏవైతే ఉన్నాయో తన పరిధిలోకి రావు. కాబట్టి నా దృష్టిలో 70% ఆ కార్పొరేషన్ ఏదైతే కాళేశ్వరం కార్పొరేషన్ కు సంబంధించినటువంటి రుణాలు తీసుకురావడం జరిగిందో ఆయన ఫైల్ మీద ఆయన సంతకం లేకుండానే జరిగి ఉంటది. కాబట్టి ఆయన మీరు అన్నట్టుగా సేఫ్ జోన్ లో ఉంటాడని నేను అనుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి అది ఎవరు అప్రూవ్ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు? ఎందుకంటే చాలా సందర్భాల లోపల బడ్జెట్ ఎఫ్ఆర్బిఎం ఇంతకంటే ఎక్కువ 25% కంటే ఎక్కువ జీడిపిలో జిఎస్డిపిలో తీసుకోవడానికి వీలేదు అనేటువంటి నిబంధనలు ఏవైతున్నాయో వాటిని పక్కకు పెట్టేటువంటి ఒక కొత్త ప్రయోగమే ఈ కార్పొరేషన్ సృష్టిస్తున్నారు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు. ఇది దారుణమైన అంశము. సరే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని కలిపి చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నది. కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కూడా దీన్ని అన్ని కలిపే చూసేటువంటి పరిస్థితి. కాబట్టి మీరు అన్నట్టుగా కాళేశ్వరం కార్పొరేషన్ కు సంబంధించినటువంటి అప్పులన్నీ 70% బయట ఫ్లోట్ చేసినారు. కాబట్టి నాన్ బడ్జెటరీ ఫ్లోట్ చేసినారు. కాబట్టి
బహుశా ఈటల రాజేందర్ గారికి సరైన సమాచారం అప్పట్లో లేకపోయి ఉండవచ్చు అనేటువంటిదే మనం అనుకునేటువంటి అంశం. అయితే కిషన్ రెడ్డి కూడా మాట్లాడారు, వెంకటరెడ్డి గారు, అంటే ఇదంతా కూడా కావాలని ఒక కుట్ర చేస్తున్నారు, ఇదంతా తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి. ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఎందుకు పీసీ కమిషన్ వేసి మరి విచారణ చేపడతారు? మీరు ఎలా అనుకుంటున్నారు? కాంగ్రెస్ చాలా ఎంక్వైరీస్ కాంగ్రెస్ చేసినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు కాళేశ్వరం ఒకటైతే, విద్యుత్ శక్తి కొనుగోలు ఒకటైతే, మరి ఈ కార్ రేసింగ్ ఒకటైతే, మియాపూర్ భూములు మరొకటైతే, నయం కేసు ఏంది అనేటువంటిది, రకరకాల కేసులు ఉన్నటువంటిది. అదేవిధంగా మీడియాకు సంబంధించినటువంటి కేసులు, రకరకాల కేసులు ఉన్నాయి, చాలా కేసులు. ఇప్పుడు కాళేశ్వరం అంటే చాలా దీర్ఘకాలికంగా దాన్ని 2 నెలలు ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు ఇంటర్వ్యూ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు కూడా. కాబట్టి ఏ కేసులో కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలా, ఒక్కటి కూడా వేయలే. అన్నిటికంటే మేము భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఒకవేళ ఈ ఎంక్వైరీల మీద సరైన నిర్ణయం చేయాలనుకున్నప్పుడు, ప్రజలకు అవినీతి సొమ్ములు బయటకు తీయాలనుకుంటున్నప్పుడు, ఈ కార్ రేసింగ్ లో రెడీ హ్యాండెడ్ గా ఉన్నాడు కేటీఆర్ గారు. మరి దాన్ని ఎందుకు ఇష్యూ వదిలేసినారు? రకరకాలు ఉన్నది. అదే విధంగా ఈ విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించి కూడా ఎంక్వైరీ రిపోర్టు ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉంది. కాబట్టి మా కిషన్ రెడ్డి గారు అన్నట్టు ఏంటంటే, రాజకీయ ప్రయోజనాల కోసము ఏ రకంగా వీళ్ళని తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనేటువంటిది వాస్తవానికి ఏంటంటే, మా భారతీయ జనతా పార్టీ యొక్క అభిప్రాయం ఏంటంటే, ఏనాడైనా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒకటే అవుతుంది అనేటువంటిది మాకు ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవాలనేటువంటి తాపత్రయం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ క్లోజ్ అయితే, రాజకీయాల నుంచి జీరోకి వచ్చినట్టయితే, సరే ఆల్రెడీ ఎన్నికల్లో వస్తున్నటువంటి పరిస్థితి, వెళ్ళిపోతే మాకు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ కే పోటీ జరుగుతుంది. అప్పుడు కాంగ్రెస్ దీన్ని ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే దేశంలో 20 రాష్ట్రాల్లో ఎట్లాగా కాంగ్రెస్ మేము ఎట్లా మట్టు పెట్టినామో మాకు ఉండేటువంటి అనుభవంలో మాకు ఉండేటువంటి. కాబట్టి ఓట్లు చీల్చేటువంటి ఒక ప్రయత్నం లోపల సర్వదా ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవాలనేటువంటి ప్రయత్నంలో మనకు కనపడుతున్నటువంటి ఒక అంశం. కాబట్టి కిషన్ రెడ్డి గారు అన్నట్టుగా ఏంటంటే, ఇంతవరకు ఏ దర్యాప్తు కూడా బయటికి రానటువంటి పరిస్థితి, ఊరికే బెదిరింపులు సంప్రదింపులు వాడుకుంటున్నారు తప్ప ఒక్క కేసులో కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. కాబట్టి వాళ్ళ మధ్యన అవగాహన ఉంది అనేటువంటిది. ఇంక్లూడింగ్ కవిత కేసు కూడా గతంలో వచ్చినప్పుడు ఆల్ పార్టీ నేషనల్ డెలిగేషన్ వెళ్ళింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కేశవరావు గారు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ వెళ్ళినటువంటిది ఏంటంటే, అనవసరంగా కేసులు పెడుతున్నారు అనేటువంటి డెలిగేషన్. కవిత విషయంలో కూడా కాంగ్రెస్ ఆనాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు రిప్రజెంటేషన్ డెలిగేషన్ లో ఉన్నది. వాళ్ళు ఏం మాట్లాడతారో అర్థమైతే ఇక్కడనే రేవంత్ రెడ్డి గారు లిక్కర్ కేసు గురించి మాట్లాడతాడు, అక్కడ కవిత మీద కానీ ఇతర అందరి మీద కానీ కేసు అనేటువంటి. కాబట్టి వాళ్ళ మధ్యన ఒక అవగాహన అనేటువంటిది ఉంది, అండర్స్టాండింగ్ ఉన్నది. పైకి ఏంటంటే భారతీయ జనతా పార్టీ బలపడకుండా భారతీయ జనతా పార్టీ మీద బ్లేము వేసేటట్టుగా. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటారా వెంకటరెడ్డి గారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటారా ఏంటి? ఒకటి కాకనే ఇప్పుడు ఒక్కటి మేడము, వాళ్ళు కాంగ్రెస్ కు ఉండేటువంటి, నేను ఒక మా మూల సిద్ధాంతం చెప్తున్నా ఏంటంటే, ఎట్టి పరిస్థితి లోపల థర్డ్ పార్టీ ఉండాలి. ఇక్కడ తెలంగాణలో థర్డ్ పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీ ఉండాలి. అది గెలుస్తుందా గెలవదా, ఓటు ఎన్ని వస్తాయి ఏం పోతాయి అనేటువంటిది సలహా. అది ఉంటేనే మనకు కొంత అవకాశాలు ఉంటుందని కాంగ్రెస్ యొక్క అభిప్రాయము. డైరెక్ట్ ఫైట్ మాకు వాళ్ళకు ఉన్నట్టయితే, ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసినటువంటిది. కాంగ్రెస్ పాలన టిఆర్ఎస్ పాలన రెండు చూసినారు. ఆయన 10 ఏళ్ల పాలన చూసినారు, ఇప్పుడు 15 మాసాల పాలన వీళ్ళు చూడడం జరిగినటువంటిది. అంతకంటే దరిద్రంగా ఉందని అభిప్రాయానికి వచ్చినారు. కాబట్టి ప్రజలు ఇలా మీరు అన్నట్టుగా ఏంటంటే, 2 ఎమ్మెల్సీ సీట్లు 40-45 నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ గెలవడం అంత సులభం కాదు. ఇప్పుడు వాస్తవానికి ప్రజల తీర్పు, మేధావులు, గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్, ఉద్యోగస్తులు, టీచర్లు ఇచ్చిన తీర్పు అది మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటిది. కాబట్టి వాళ్ళ భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణలో ఉండేటువంటి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక సందర్భం. కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీని మనం ఖతం చేస్తే మన పరిస్థితి ఖతం అవుతుంది అనేటువంటి లోపల కాంగ్రెస్ కు ఉండేటువంటి. ఇక్కడ కాకుండా దేశంలో ఉండేటువంటి ఢిల్లీలో ఉండే కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఎప్పటికీ టిఆర్ఎస్ పార్టీని బతికించండి అని చెప్పేటువంటి పరిస్థితులు ఉంటది. రేవంత్ రెడ్డి ఏం నిర్ణయం చేయలేడు అక్కడ జాతీయ స్థాయిలో ఉండేటువంటి లెఫ్ట్ పార్టీస్, సిపిఐ, సిపిఎం, లెఫ్ట్ గ్రూప్ ఏదైతుందో ఎప్పటికీ ఒక ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళ మీద. మీరు తొందరపడి మీరు చేసినట్టే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి లెఫ్ట్ పార్టీలకు ఉండేటువంటి వైరుధ్యమైనటువంటి తీవ్రమైన వైరుధ్యాల కోణంలో వాళ్ళు ఆలోచిస్తారు తప్ప వేరే రకంగా ఉండదు. అందుచేత ఏమిటంటే, ఇది తప్పకుండా ఈ కేసులు ఎంతవరకు వస్తాయనేటువంటి చూద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుందని చూద్దాము. చూస్తే కానీ ఒక ఐడియా వస్తుంది కదా, తెల్లం అవుతుంది కదా పరిస్థితికి సంబంధించినటువంటిది. అందువల్ల భారతీయ జనతా పార్టీ వల్ల ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎన్నికల ఫలితాలను బట్టి చెప్తున్నాం మేము. ఊరికే చెప్పడం అనేది కాదు. అసెంబ్లీ ఎన్నికల లోపల మాకు 16% ఓట్లు వస్తే, పార్లమెంట్కి వచ్చేటప్పటికి 37% ఓట్లు వచ్చింది.
మాకు కానీ మీ టార్గెట్ అది కాదు కదా, మీ టార్గెట్ 400, కానీ మీరు ఎంత వచ్చాయి మీకు? జరుగుతుంది. వాళ్ళు కూడా కాంగ్రెస్ ఎన్డీఏ గ్రూప్ కూడా టార్గెట్ 400 రాకపోవచ్చు, కానీ అధికారంలోకి వచ్చినాం కదా, మా 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 గ్రూపే అధికారంలోకి వచ్చింది. అంటే మీ టార్గెట్ మీరు రీచ్ అవ్వలేదు కదా, అంటే ఎందుకు రీచ్ అవ్వలేదు? ప్రజలకు మీ పరిపాలన ఏంటో అర్థమైంది కాబట్టి 240కి పరిమితం చేశారు, వాళ్ళని వీళ్ళని కలుపుకుంటే 290కి వచ్చారు. అవును, అది కలుపుకుంటే కాదు, మేము కలిసే పోటీ చేసినాం, తర్వాత కలుపుకోలేదా? మేము అంటున్నామంటే మీరు అన్నట్టు 400 టార్గెట్, కాంగ్రెస్ కూడా 300 టార్గెట్ అని చెప్పుకున్నారు. టార్గెట్ లో అంచనాలు కొంత జరిగినటువంటిది, ఏం జరిగింది అనేటువంటిది మాకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి విష ప్రచారం ఏదైతుందో, రాజ్యాంగం 4వ తెలిస్తే రాజ్యాంగాన్ని మార్చారు అనేటువంటిది కొన్ని 1-2 రాష్ట్రాల లోపల దాని ప్రభావం పడ్డమాట వాస్తవం. ఆ తర్వాత అంతా సరిదిద్దుకున్నటువంటి పరిస్థితి. అబద్ధాలు, సర్వ అబద్ధాలు చెప్పి ప్రచారం చేసి ఫేక్ వీడియోలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందర్భం దాని చర్చకు నేను పోరు. కానీ ఏది ఏమైనప్పుడు కూడా 3వసారి మోదీ గారిని భారత ప్రజలు అధికారంలోకి తెచ్చినటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు మనం ఏమనుకున్నాము, మనం 100 కిలోమీటర్ల స్పీడ్ లో పోవాలనుకున్నాము, 80 స్పీడ్ లో వెళ్ళినాము. సరే, దానికి సంబంధించినటువంటి ఎందుకు జరిగింది ఏందనేటువంటిది మేము అప్పటికప్పుడు అంచనా వేసుకున్నటువంటి సందర్భం. కానీ ఇందిరాగాంధీ తర్వాత 3వసారి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఘనత మోదీ గారికి, భారతీయ జనతా పార్టీకి వస్తున్నటువంటి సందర్భం. ఆ తర్వాత మీరు అన్నట్టుగా మీరు 400, 300, 290 వదిలేయండి. అన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి ఢిల్లీలో గానీ, మహారాష్ట్రలో గానీ, హర్యానాలో గానీ మేము బ్రహ్మాండంగా గెలిచినాం కదా. ఆ ప్రభావం అనేటువంటి కనపడతలేదు కదా. అక్కడ వచ్చినటువంటి పార్లమెంట్ సీట్లలో గతంలో ఇచ్చిన తీర్పును రివర్స్ భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి సందర్భాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మేడం. రైట్. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. వెంకటేష్ గారు ఏమంటారు? దాదాపు ఒక 4 గంటల పాటు మతనాలు కొనసాగించారు మామ అల్లుడు. ఇంతకీ నోటీసులపై స్పందించాలా వద్దా అన్న దానిపైన చర్చలు అయితే బాగా జరిగాయి. కమిషన్ విచారణకు ఈసారి ఖచ్చితంగా హాజరు కావాలనే చెప్తున్నారు. మరి హాజరు అవుతారు అనుకుంటున్నారా లేదా మీరు? ఖచ్చితంగా హాజరు కావాల్సిందండి. చట్టం ఖచ్చితంగా ముందు అందరూ దోషులు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. ఈ రోజు అత్యంత అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపుగా కేసీఆర్ కుటుంబం. ఒక నిమిషం, వెంకటరెడ్డి గారు కంటిన్యూ అవుతారా మీరు? నేను వెళ్తాను మేడం. ఒక నిమిషం అండి. ఆయన వెళ్ళే ముందుగా కొన్ని మాటలు చెప్పాల్సి ఉంటుంది. పాపం అన్నగారు ఆవేశంగా చెప్పారు. నాకు ఒక వేరే లైవ్ ఉంది. గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు చెప్పేసి ఎవరంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పేసి రాజాసింగ్ గారు చెప్పారండి, వాళ్ళ ఎమ్మెల్యే స్వయానా. ఇప్పుడు ఏదో చెప్తున్నాడు అతను, పారిపోవడం కాదండి, మాట్లాడమను నేను విన్నా కదా. వేరే లైవ్ ఉందంట. ఎందుకంటే పని ఉండడం, ఇప్పుడు చర్చలు వచ్చినప్పుడు ఉండాలి, ఓపిక ఉండాలి, వెళ్ళిపోవద్దు, పారిపోవద్దు. ఇప్పుడు బీజేపీ ముద్ద పూసలాగా మేమేమో మంచిగా సిబిఐ ఈడీ పక్కన పెట్టుకొని తిరుక్కుంటా వాళ్ళ జేపీ సంస్థలు పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు ఏదో చెప్తున్నారు అవినీతిపై. అంత పెద్ద అవినీతి జరుగుతుంటే కాళేశ్వరం పైన ఏమనకుండా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటారు. ఏమైనా సిగ్గుందండి మాట అన్నికే? చెప్పేది ఏంటంటే ఇప్పుడు చేయాల్సిన పని ఏంది? అవినీతి, అత్యంత అవినీతి జరిగింది. ఈ రాష్ట్ర సొమ్ము రాబందుల్లాగా పిక్కుతారు కేసీఆర్ కుటుంబం. ఆ పంపకాల వల్ల ఇప్పుడు గుసగుసలు అవుతున్నాయి. ఇప్పుడు బీజేపీ సపోర్ట్ చేస్తుంది కదా ఇంటర్నల్ గా, స్వయాన కవితనే చెప్పింది కదా, దానికి మద్దతు రాజాసింగ్ ఇచ్చింది కదా వాళ్ళ ఎమ్మెల్యేనే. మరి దానికి కాదని చెప్తే ఎట్లా ఉంటదండి? అందుకే ఏదైనా చర్చలు ఉంటే పూర్తిగా పాల్గొనాలి. ఏదో బట్ట కలిసి మీద చేసినట్టు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మాకు ప్రచారం చేసిండు, అందుకే మాకు తక్కువ సీట్లు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టి పార్లమెంట్ లో 8 స్థానాలు వచ్చినాయి వాళ్ళకు 8 స్థానాలు వచ్చే స్థానం ఆ స్థాయి లేదు వాళ్ళకు. ఎందుకు వచ్చిన కారణం ఒకటి కాబట్టి వచ్చినాయి ఎంపీ స్థానాలు. అది క్లియర్ మనకు అందరికి తెలుసు. వాళ్ళు ఏదో పారిపోయే వాళ్ళ ఉద్దేశం, ఇంటర్నల్ ఎజెండా వేరే ఉంటది, బయట చెప్పే వేరే ఎజెండా ఉంటది. ఖచ్చితంగా ఈ ఘోష్ కమిటీ గారి ప్రకారంగా ఖచ్చితంగా కాళేశ్వరం ఖచ్చితంగా అవినీతిమయం అయిపోయింది. 50 నుంచి 60 వేల కోట్ల దాకా అవినీతి జరిగింది దాదాపుగా. ఈ పంప కానీ మెడిగడ్ అన్ని విషయాల్లో కూడా ఆ అవినీతి పైసా ఖచ్చితంగా చట్టం తన పని చేసుకుంటది. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే. అందరూ సమానమే. ఖచ్చితంగా ప్రజల సొమ్ము మాత్రం ప్రజలకు పంచాల్సిందే. ఆ అవినీతిని ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వదిలిపెట్టేది లేదు, సమస్య లేదు, గవర్నమెంట్ కూడా వదిలిపెట్టదు. వాళ్ళు చేసిన అవినీతి, అందులో ఈటల రాజేంద్ర కూడా అప్పుడున్న ఆర్థిక మంత్రి ఆయన కూడా హాజరు కావాల్సిందే. ఖచ్చితంగా అవినీతి సంబంధం కక్కాల్సిందే, ప్రజల ముందు చెప్పాల్సిందే అనేది మా ప్రధాన డిమాండ్. అయితే వెంకటేష్ గారు, రిపేర్ చేస్తే సరిపోయే దాన్ని మీరు ఎందుకు భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు అని కేసీఆర్ ఆ విషయం గురించి మాట్లాడారు. ఎందుకు కాంగ్రెస్ పదే పదే అలా చేయడం వల్లే అసలు మేము ఓడిపోయాము
అని కాదండి. ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఎన్ని వేల కోట్లు ఎంత ఎక్సెస్ పెంచారు, 1,00,000 కోట్ల అంటే ఆ ప్రాజెక్టు వాల్యూ ఎంత పెంచారు వాళ్ళు? కేవలం కమిషన్ కోసమే క్లియర్ అవుతుంది. వాళ్ళ పార్టీ ఫండ్ కోసము క్లియర్ గా 50,000 నుంచి 60,000 కోట్ల అవినీతి జరిగింది. అంత పెద్ద అవినీతి జరిగిన అంటే ఏ సంస్థ అంటే ఓన్లీ కాళేశ్వరమే. ఇప్పుడు ప్రజల సొమ్ము అన్ని స్కీమ్స్ మొత్తం పూర్తి డైవర్ట్ చేసి కేవలం కాళేశ్వరం కట్టి చేయడం వల్ల దుర్మార్గం జన్మ. ఇంతమంది ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్ అది ఫస్ట్ ప్రాజెక్ట్, అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్ అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ను 250 టీఎంస్ లో ప్రాజెక్ట్ ను ఆయన ఏదో చేస్తా నేను 20,00,000 ఎకరాలకు పారిస్తా అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ ను కేవలం కమిషన్ ప్రాజెక్ట్ గా మార్చుకొని కాళేశ్వరం ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తున్న ప్రయత్నం. కానీ ప్రజలు క్షమించరు. ఖచ్చితంగా అవినీతి ఖచ్చితంగా కక్కాల్సిందే. దానికి తగ్గట్టు ఖచ్చితంగా శిక్ష పడుతుందండి. ఎందుకంటే కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు పైన పదే పదే కాంగ్రెస్ నెగిటివ్ ప్రచారం చేసింది. ఆ నెగిటివ్ ప్రచారం చేయడం వల్లే మేము ఇవాళ ఓడిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు, నాగన్ సాగర్ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఎంత స్టాండర్డ్ గా కట్టింది అందరికి తెలిసిన విషయం కదా. ఇప్పుడు అప్పుడున్న ప్రాజెక్ట్ పడి కూడా ఏం లేదు, ఫ్యాక్స్ లేవు, ఏం లేవు, పిల్లర్ లేకుంగలే. ఈయన ఎందుకు ఎన్ని లక్షల కోట్ల ప్రజాధనం కదా, అది ప్రజల సొమ్ము కదా. ఫస్ట్ తెలంగాణకు ఆయన వచ్చినప్పుడు ఏమన్నాడు, తెలంగాణకు కాపల కుక్కలా ఉంటున్నాడు. నా బిడ్డ నా కొడుకు అమెరికాలో జాబ్ చేసుకుంటారు, నేను నా భార్య మేము తెలంగాణకు కాపల కుక్క అంటాడు. ఇప్పుడు ఏమైంది, పంచాయతీ కొడుకు బిడ్డ పంచాయతీ అయింది. తెలంగాణ సొమ్ము దోస్తున్నారు కదా, ఆ పంపకాల వాటకాల్లో ఇప్పుడు పంచాయతీ అయింది. అంటే ఇప్పుడు ఏమంటున్నా అంటే ఉద్యమంలో 10 సంవత్సరాలు దోస్తున్నారు. అత్యధిక సెకండ్ పార్టీ దేశంలో ఉన్న బడ్జెట్ ఉన్న పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు అత్యంత అవినీతిగా వాళ్ళు దోస్తున్నారు. ఇప్పుడు పీకెత్తున్నారు, అత్యంత అవినీతి పరం ఉంది కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆ కమిషన్ మొత్తం పూర్తిగా బయట పెడుతుంది కాబట్టి భయపడుతూ వాళ్ళు ఫామ్ హౌస్ లకు ఇవన్నీ వీళ్ళకున్న గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్లు వెనకటికి ఏదో పూర్తిగా దోస్తున్న ఫామ్ హౌస్ గడిలో ఉన్నట్టు ఇప్పుడు ఫామ్ హౌస్ లకు తయారైనాయి. ఈ ఫామ్ హౌస్ సంస్కృతి ఏందండి, వీళ్ళు వచ్చినాక ఫామ్ హౌస్ సంస్కృతి అయింది. ఫామ్ హౌస్ సంస్కృతి ఎందుకు వస్తుంది? ప్రతిసారి ముచ్చే ఫామ్ హౌస్ అంటారు. ఎవరి కోసం ఫామ్ హౌస్ కట్టుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఎవరిదే ఫామ్ హౌస్ అనేది అది ఆ సంస్కృతే కాదు. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ చాలా గొప్పదండి. ఎంతో మంది సకల జల్లు పోరాడి తెలంగాణ అమరులు కానీ విద్యార్థులు పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అలాంటి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఏమైంది, రాష్ట్రం అప్పుల పాలు చేసిపోయారు. 5 లక్షల కోట్ల అప్పు పాలు చేసారు. ఎవరికైనా తెలంగాణ ప్రతి ఒక్కరికి బాధ ఉంటాయి కదా. మళ్ళీ సానుభూతి ఎందుకంటే మళ్ళా ఖచ్చితంగా చట్టం ముందు దోషిగా ఉండాల్సిందే, ఖచ్చితంగా ఆధార్ కావాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. అయితే మేధావులు, నిపుణులు, రిటైర్డ్ ఇంజనీర్లతో కూడా ఆయన చాలా చర్చలు జరుపుతున్నారు. అసలు ఎటువంటి అవినీతి జరిగింది అంటే అవినీతి జరిగిందని మీరు అంటున్నారు, కానీ అక్కడ ఎటువంటి అవినీతి జరగలేదు, చిన్న చిన్న డ్యామేజ్లు మాత్రమే వచ్చాయి, వాటిని రిపేర్ చేస్తే సరిపోతుంది కదా అని మాట్లాడుతున్నారు. అటు రిటైర్డ్ ఇంజనీర్లతో, మేధావులతో, నిపుణులతో కూడా చర్చలు జరుపుతున్నారు. అదే అండి మీకు చెప్పింది. నాగార్జున సాగర్, శ్రీశైలం కానీ ఇప్పటి వరకు కూడా ఎంతో సంవత్సరం ప్రాజెక్టు, అంతకన్నా గొప్ప ప్రాజెక్టు కాదు కదా. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కమిషన్ బేస్డ్ తప్ప ప్రాజెక్టు సరే ప్రజలకు మేలు చేసే అనే ఒక వంకతోన కమిషన్ బేస్డ్ దాన్ని 1,00,000 కోట్ల ప్రాజెక్టు 50,000 నుంచి 60,000 కోట్ల దాన్ని స్కామ్ గా తయారు చేసినట్టే ఆ ప్రాజెక్టు. అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. ప్రాజెక్ట్ పేరుతోనే వాళ్ళు చేసిన మోసం అది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇంతకు ముందు మాట్లాడారు దాని గురించి, గంగారెడ్డి కూడా ఆ విషయం గురించి మాట్లాడారు. గత సంవత్సర కాలంగా చర్యలు ఏమీ తీసుకోకుండా, దానిపైన ఎటువంటి చర్చలు చేపట్టకుండా గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ అనవసరంగా కాలయాపన చేస్తోంది. ఏ కేసులు ఎక్కడ తీసుకున్నప్పటికీ కూడా అవి పెండింగ్ లో పెడుతుంది, కానీ వాటిపైన సరైన చర్యలు తీసుకోవట్లేదని కిషన్ రెడ్డి మాట్లాడారు ఒక రోజు ముందు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అండి. ఆయన ఇప్పుడు ఏదో కానీ వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటున్నాయి కదా. మీరు ఇలా అంటారు, వాళ్ళు అలా అంటారు. ఎమ్మెల్యే చెప్తున్నాండి, వాళ్ళ ఇప్పుడు కవితనే చెప్తుంది అండి అంత క్లియర్ గా. ఇప్పుడు కవితను జైలు చేస్తే ఇప్పుడు ఇంతవరకు కవితకు సపోర్ట్ గా ఉండకుండా బీజేపీ సపోర్ట్ ఉన్నందుకే కదా, సొంత ఆడపడిచే కదా, కేసీఆర్ కూతురే కదా. ఇప్పుడు కేసీఆర్ కూతురే ఆ మాట చెప్తుంది. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే చెప్తున్నాడు, అందరూ కూడా చెప్పాల్సింది అదే కదా. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి తెలిసిపోయింది ప్రజలకు కూడా, దాని తాపరిక లేదు, అయిపోయింది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి పార్లమెంట్ లో 8 ఎంపీ స్థానాలు వచ్చినాయి. వాళ్ళు 1-2 గెలిచే కష్టం ఉన్న దాన్ని 8 స్థానాలు గెలిచింది.
అదొకటే చాలు. అంటే వాళ్ళకి కావాల్సిన కేంద్రంలో ఎంపీ స్థానాలు బీఆర్ఎస్ కు 0 ఉంటాయి, 8 స్థానాలు బీజేపీకి వస్తాయి. అంటే ఉద్దేశం ఏంది? ఇంత ఈజీ అర్థం చేసుకోలేదు అంటే ఎవరన్నా అది చేసిన పని, అది వాళ్ళు చేసే పని ఉద్దేశం అది. ఎంతటికి వాళ్ళు ఏదో చెప్పుకుంటా ఏదో గుమ్మడికాయ దొంగ అంటే వాళ్ళు బుద్ధలు తప్పుతున్నారు. ఇప్పుడు అది కరెక్ట్ కదండి. రైట్. చివరిగా మీరు ఏం చెప్తారు వెంకటేష్ గారు? 5th అయితే ఆయన ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి, ఆ తర్వాత రోజు హరీష్ రావు హాజరు కావాలి, June 6th అనుకుంటాను ఈటెల రాజేంద్ర కూడా హాజరు కావాలని చెప్పారు. ఓకే, ఈటెల వర్షన్ అయితే అనే సన్నిహిత వర్గాలన్నీ కూడా చెప్తున్నాయి నేను ఏం చేశాను ఏం చేయలేదనే విషయాన్ని చాలా బహిర్గతంగా నేను వెల్లడిస్తానని కూడా మాట్లాడారు. అండ్ కాళేశ్వరం విషయంలో ఆర్థిక మంత్రిగా ఆయనకు బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ ఇంజనీర్లను కానీ ఆర్థిక మంత్రి అయినప్పటికీ కూడా, అంటే ఆయన సైన్ పెడితే కూడా జరగని ఫైల్ని కూడా ఆయన వాటిని పక్కన పెట్టేసి కాళేశ్వరంలో మొత్తం ఆయనే చూసుకున్నాడు, మొత్తం ఆయనే ఉన్నాడు. బట్ ఏంటి మరొకవేళ హాజరు కాకపోతే ఏంటి పరిస్థితి? వీళ్ళు ముగ్గురు కనుక హాజరు కాకపోతే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు కాంగ్రెస్ నుంచి? ఖచ్చితంగా అండి, చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఖచ్చితంగా ఆర్థిక మంత్రిగా సంతకం అయితే ఖచ్చితంగా అతను కూడా దోషి ఖచ్చితంగా నిరూపణ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడున్న ఆర్థిక మంత్రి కేసీఆర్ గారు ఇంజనీరింగ్ ఆయనే, ఆర్థిక మంత్రి ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే, అన్ని శాఖలు ఆయన నిర్వహించాడు. అంటే కేవలం ఆయన కావాల్సింది ఈ ప్రాజెక్టు నా మానస పత్రిక, ఈ ప్రాజెక్టు విషయాలు ఎవరికి పోదు, ఈ కమిషన్ విషయాలు ఎవరికి పోవద్దు, ఈ కమిషన్ నాకే తెలియాలి, ఎవరు తెలియకుండా ఆయన ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ లా ఇట్లా దొరికిపోవడం జరిగింది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా అవినీతిమయమైంది. క్లియర్ గా 50 నుంచి 60 కోట్ల అవినీతి జరిగింది. గోస్ట్ కమిటీ చెప్తుంది. ఖచ్చితంగా ఆ గోస్ట్ కమిటీ ప్రకారంగా అవినీతి జరిగింది, నిరూపితమైంది. ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. ఖచ్చితంగా ఆ చట్టం అందరూ సమానులే, ఎవరు కూడా తప్పిస్తలేదు. ప్రజా సొమ్ము ఖచ్చితంగా కక్కాల్సిందే. ఎవరికి కూడా 80% కూడా వదిలిపెట్టేది లేదు ఎవరికి కూడా. రైట్ అండి. వెంకటేష్ గారు, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు మీకు అలాగే గంగాపురం వెంకటరెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి నోటీసుల పైన ఏం చేద్దామంటూ రెవెన్యూ ఫామ్ హౌస్ లో కేసీఆర్ హరీష్ రావు కూడా మంతనాలు జరిపారు. దాదాపు 3-4 గంటల పాటు దీనిపైన చర్చలు జరిపారు. ఇంజనీర్లతో కూడా, రిటైర్డ్ ఇంజనీర్లు మేధావులతో కూడా చర్చలు జరిపారు. అసలు ఏం సమాధానం చెప్పాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనే విషయం మీద చాలా మంతనాలు జరిపారు. సో చూద్దాం, June 5న మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా, అసలు ఏం చెప్తారనే విషయం కూడా ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.